నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని రానాకు, 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో ఏ విషయాలు ఆ ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి? మరోపక్క ఆయన తీసుకున్న పారితోషికాలు, ఆ వివరాలు అడిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రైట్ రవి, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి టాలీవుడ్ నుండి 4 వ్యక్తులకైతే ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా దగ్గుపాటి రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈడీ ముందుకు హాజరు కావడం, గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విషయం నిజమే, కానీ మరలా దాని తర్వాత నేను ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, ఇకపైన కూడా ప్రమోట్ చేయను అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఆయన బ్యాంకు లావాదేవీలతో సహా ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి వారితో ఏ విధమైన అగ్రిమెంట్ చేసుకున్నారు అనే విషయం పైన కూడా అధికారులు ఆరా తీసినట్లుగానైతే తెలుస్తుంది. అదే తరహాలో ఈరోజు ఇటు విజయ్ దేవరకొండను కూడా ఈ యొక్క ఈడీ అధికారులు పిలవడం జరిగింది. దీని ప్రకారం ఈడీ ముందుకైతే ఇప్పటికే విజయ్ దేవరకొండ హాజరు అయ్యారు. అయితే ఆ హాజరయ్యే సమయంలో కూడా ఈ యొక్క మీడియా మిత్రులు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు, మీకు తెలియకుండా ఏమీ మాట్లాడవద్దు, అన్నెసెసరీ క్వశ్చన్స్ అడగవద్దు, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనే పూర్తి సమాచారాన్ని మీకు ఇస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఈ విచారణకు హాజరు అయ్యే సమయంలోనైతే ఆయన బ్యాంకు లావాదేవీలతో సహా పాన్ కార్డు, అదేవిధంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్తో ఆయనకు ఏ విధమైన బంధం ఉంది అనే విషయం పైన, అంటే ఏ విధమైన అగ్రిమెంట్ చేసుకున్నారు అనే విషయాలపైన కూడా ఇటు ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సమయంలో కొన్ని కార్లను, వెహికల్స్ని ఆయన తీసుకున్నట్లుగానైతే, అంటే పారితోషికంగా ఇటు డబ్బులు కాకుండా కొన్ని వెహికల్స్ని ఆయన తీసుకున్నట్లుగా వస్తున్న రూమర్ల పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ యొక్క విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న వెహికల్స్, అదేవిధంగా ట్రక్కులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఆయన ఏ విధంగా ఈ యొక్క ట్రక్కులు తీసుకున్నాడు, ఓన్లీ సినిమా పరంగా వచ్చిన డబ్బులపైన ఆయన తీసుకున్నాడా, లేకపోతే ఇతరత్ర వేరే సోర్సెస్ ద్వారా తీసుకున్నాడా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ సమయంలో వారు పెట్టుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ని పరిశీలిస్తూ దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, ఈ డీలింగ్ అనేది ఏ విధంగా వచ్చింది అనే విషయాలతో పాటు వాళ్ళు అగ్రిమెంట్ ఎక్కడ చేసుకున్నారు, ఇటు హైదరాబాద్ నగరంలో జరిగిందా లేకపోతే ఇతర దేశాల నుండి వచ్చిందా, ఆ మధ్యలో ఉన్న కన్వీనర్స్ ఎవరు అనే సంబంధించి సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులతోటి యాడ్లు ఇప్పించడం, అలాగే వాటిని ప్రమోట్ చేయడం ఇట్లా జరిగినాయి. అయితే ఈ నేపథ్యంలో, అంటే దీనిపై చాలా మంది అభిమానులు కూడా వీళ్ళ ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, అంటే మొత్తానికి ఎంత లావాదేవీలు జరిగినాయి, మొత్తానికి ఎంత ప్రభావం చూపిందనే విధంగా కూడా వీళ్ళని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా లిఖిత? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి కోట్లలో లావాదేవీలు జరిగాయి అనేది ఈడీ ఆరోపిస్తుంది. అదేవిధంగా ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్స్కు బలైపోవడం కూడా మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి కొంతమంది, ఒకవైపు ప్రభుత్వం దీన్ని నిషేధించే ప్రయత్నం చేస్తుంది, దీన్ని ప్రమోట్ చేసిన వారిని కూడా ఆల్రెడీ పిలిచి మాట్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా మరొక వైపు కొంతమంది ఎంత చెప్పినా వినకుండా ఈ యాప్స్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటూ చివరికి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితికి పూర్తి స్థాయిలో పులి స్టాప్ పెట్టేందుకే ఈ యొక్క ప్రయత్నం అయితే చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే తమ అభిమాన హీరో ఒక యాడ్ ఏదైనా ఇచ్చే, ఒక షాంపూకు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఒక కారు కావచ్చు, ఒక హోమ్ కావచ్చు, అదే తరహాలో ఈరోజు బెట్టింగ్ యాప్స్ కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీనిలో కోట్లల్లో లావాదేవీలు జరిగాయి అంటూ ఇటు ఆరోపిస్తున్న ఆరోపణలకు సంబంధించి తమకు కేవలం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది వచ్చింది, ఆ సమయంలో మేము ప్రమోట్ చేశాము మాకు తెలియక, కానీ ఇప్పుడు ప్రమోషన్స్ అనేటివి ఆపేసాము అని అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవము అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవడం
లేకపోవడంతో పాటు వీళ్ళకి ఏ విధమైన డీలింగ్స్ జరిగాయి, ఎలా వీళ్ళకి అప్రోచ్ అనేది వచ్చింది, ఆ ఛాన్స్ అనేది ఎలా వచ్చింది అనే విషయం పైన కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతారు, ఏ విషయం పైన ఆయన స్పందిస్తారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. మిగతా అంటే గతంలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు. ఇక గతంలో సినిమా షూటింగ్ల కారణంగా రానా దగ్గుపాటు అయితే నాకు కొంత సమయం కావాలన్నారు. అయితే ఆయన 11న విచారణకు రావాలని, అలాగే 13న మంచు లక్ష్మిని కూడా విచారణకు రావాలని అన్నారు. అంటే క్షుణ్ణంగా ఆ విచారణ చేయడం కోసమేనా, లేకపోతే అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏం జరిగింది, మరోపక్క ఎంత పారితోషికం తీసుకున్నారు, మరోపక్క ఎలాంటి ప్రభావం చూపిందనే అంశాలపై ఈడీ లోతైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా రవి, ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వారి బ్యాంక్ డీటెయిల్స్ పాన్ కార్డుతో సహా తీసుకురావాలి అన్న నియమం ఒకటి పెట్టింది. అదేవిధంగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఏ విధమైన డీలింగ్ అనేది వీరి మధ్యలో జరిగింది, అసలు ఎవరు దీన్ని డీల్ చేశారు అనే క్వశ్చన్స్ కూడా ఈడీ అడుగుతున్నట్లుగానైతే అధికారుల నుండి మనకు సమాధానం అయితే వస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇండియాలోకి ఏ విధంగా వచ్చింది మొదట ఆ ప్రశ్న ఒకటి అయితే, ఇంకొకటి ఇటు టాలీవుడ్ నటులు, ప్రముఖ నటులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు దీన్ని ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళను కూడా ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి అసలు ఏ విధమైన అప్రోచ్ వచ్చింది, అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాన్ని పక్కన పెడితే లాభం ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పారా, నష్టం వీరు ఏమాత్రము దాని గురించి పట్టించుకోకుండా ఈ యొక్క బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేశారా అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ముందుగా ఈ యొక్క ఎవరైతే ప్రకాష్ రాజ్ ఉన్నారో ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఇవే సమాధానాలు, నాకు తెలియదు దీనికి సంబంధించి ఇంత ఇష్యూ అవుతుందని, సో నేను తెలియక ఈ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేశాను, ఇప్పటి నుండి ప్రమోట్ చేయను, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేస్తున్నా కానీ వాళ్ళకు కూడా తప్పకుండా నేను దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పి మరీ అవగాహన కల్పించే ఒక ప్రోగ్రామ్ని నేను కూడా పెట్టుకుంటాను, ఇకపైన ఇట్లాంటి చర్యలకు పాల్పడడం, అదేవిధంగా ఈడీ అధికారులకు కూడా నేను ఎప్పటికప్పుడు సహకరిస్తానంటూ కూడా ఇటు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రానా దగ్గుపాటి గతంలో అందరికంటే ముందు రానా దగ్గుపాటి రావాల్సి ఉండగా తాను షూటింగ్లో బిజీగా ఉండడంతో షెడ్యూల్ కొంతవరకు బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నాను, దయచేసి ఇంకొక రోజు నాకు సమయం ఇవ్వండి అనడంతో ఈ నెల 11వ తేదీన రానా దగ్గుపాటికి అయితే మరలా ఒకసారి ఆయనకు ఛాన్స్ అయితే ఇచ్చారు. అయితే రానా దగ్గుపాటి వచ్చిన తర్వాత ఎట్లాంటి విషయాలు బయటపడతాయి, ఇప్పుడు విజయ్ దేవరకొండ జరుగుతున్న ఈ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు అనే విషయం పైన మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. చాలా వరకు మనీ లాండరింగ్ కూడా జరిగింది అనే విషయం అయితే ఇక్కడ అధికారులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వేచి చూడాల్సింది పూర్తి స్థాయిలో ఏ విధమైన డీలింగ్ జరిగింది, ఎట్లాంటి విషయాలపైన ఆయన క్వశ్చన్స్ అడిగాడు, వీళ్ళు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అనే విషయం పైన వరకు కొంతవరకు ఆసక్తి అయితే ఉంది. కానీ పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలంటే విజయ్ దేవరకొండ యొక్క విచారణ పూర్తి చేసుకొని బయటికి రావాల్సి అయితే ఉంది. థ్యాంక్ యూ లిఖిత.